Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీకి ఎన్ని కష్టాలు, ఈ పరిస్థితి ఎప్పుడూ లేదేమో. తెలుగుదేశం పార్టీలో గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి ఎమ్మెల్యేలు నాయకత్వంపై తిరుగుబాటు చేస్తున్నారు. ఒకరి తర్వాత మరొకరు తమ మనసులోని మాటలను బయటకు చెప్పేస్తున్నారు. అయితే ఎక్కువ మంది ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలకు చెందిన నేతలు పార్టీని ఇబ్బంది పెడుతున్నట్లుగా తెలుస్తోంది. గతంలో మాదిరిగా చూసి చూడనట్లు వ్యవహరించే రకం కాదు. తాము ఎంతో ఖర్చు పెట్టి ఎమ్మెల్యేలుగా గెలిచామని, అయితే తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంలోనూ లంచాలు అంటూ ఎమ్మెల్యేలు ధిక్కార స్వరం వినిపిస్తుండడం చంద్రబాబుతో పాటు పార్టీ నాయకత్వానికి కూడా రాజకీయంగా ఇబ్బందికరంగా మారింది. తిరువూరు నియోజకవర్గంలో కొలికపూడి శ్రీనివాసరావుతో మొదలైన ఈ రచ్చ సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలం, గంగాధర నెల్లూరు నియోజకవర్గం ఎమ్మెల్యే థామస్ల నాయకత్వానికి వ్యతిరేకంగా గళం విప్పడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గాలలో పార్టీ సామాజిక వర్గానికి చెందిన లేదా అగ్రకులాల పెత్తనం సాగుతుందని వారు బహిరంగంగానే వ్యాఖ్యానిస్తున్నారు. తాము ఎమ్మెల్యేలుగా గెలిచినా ఉత్సవ విగ్రహాలుగానే చూస్తున్నారని నేరుగా నాయకత్వంపైనే గురిపెట్టి విమర్శలు చేయడం చంద్రబాబుకు తలనొప్పిగా మారింది. చంద్రబాబు 45 ఏళ్ల రాజకీయంలో ఎప్పుడూ ఇలాంటి పరిస్థితులను ఎదుర్కొనలేదు. గంగాధర నెల్లూరు నియోజకవర్గం టీడీపీ ఎమ్మెల్యే థామస్ ఏకంగా పార్టీ నాయకత్వం పైన, కేంద్ర పార్టీ కార్యాలయం పైన ఆరోపణలు చేశారు. తమకు వ్యతిరేకంగా నియోజకవర్గాలలో వేరే వారిని ఇన్ఛార్జీలుగా పెట్టి పెత్తనం చేస్తున్నారని థామస్ ఫైర్ అయ్యారు. అంతటితో ఆగకుండా ఎమ్మెల్యేలకు ఇచ్చే ర్యాంకుల విషయంలోనూ థామస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మంచి ర్యాంకు కావాలంటే పార్టీ కార్యాలయం నుంచి కొందరు 5 లక్షల రూపాయలు లంచం ఇవ్వాలని అడుగుతున్నారని ఆరోపించారు. ఇప్పుడు చంద్రబాబు వచ్చే ఎన్నికలలో గెలుపు సంగతి పక్కన పెట్టి సొంత పార్టీని చక్కదిద్దుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్న కామెంట్స్ వినపడుతున్నాయి.